నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు భార్యాభర్తలు మామూలు కిలాడీలు కాదు. భర్త పక్కన సాంప్రదాయబద్ధంగా కనిపిస్తున్న ఈమె అయితే ఇంకా మహాముదురు. న్యాయ విద్య అభ్యసిస్తూ భర్తతో కలిసి నికృష్టమైన పని చేసి పోలీసులకు దొరికిపోయింది. నమ్మి వచ్చిన తోటి విద్యార్థిని జీవితాన్ని నాశనం చేసి జైలులో ఊచలు లెక్కిస్తున్నారు ఈ మహాముదురులు. సమాజంలో పతనమైపోతున్న విలువలను నిలువెత్తుతున్న నిదర్శనంగా నిలిచారు ఈ దట్టి దంపతులు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న దుర్మార్గుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వీరిద్దరూ మరోసారి ప్రపంచానికి చాటారు. అసలేం జరిగింది? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి రూరల్ మండలం పుదుపట్లకు చెందిన కృష్ణకిషోర్ రెడ్డి, ప్రణవకృష్ణ భార్యాభర్తలు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రణవకృష్ణ ఎల్ఎల్బి చదువుతోంది. తనతో పాటు చదువుకున్న కర్నూలు జిల్లా కొల్లూరు మండలానికి చెందిన యువతి ప్రణవకృష్ణ పరిచయం పెంచుకుంది. పుదుపట్లలో తన ఇంటికి తీసుకెళ్లి భర్తకు పరిచయం చేయడంతో పాటు గంజాయి సేవించడం కూడా అలవాటు చేసింది. మత్తులో ఉన్న యువతిపై కృష్ణకిషోర్ రెడ్డి అనైతిక చర్యలకు పాల్పడేవాడు. ఇదంతా దగ్గరుండి మరీ ప్రణవకృష్ణ ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసింది. బాధిత యువతికి పెళ్లి కుదరడంతో కృష్ణకిషోర్, ప్రణవకృష్ణ దంపతులు బ్లాక్మెయిల్కు తెరతీశారు. తమ దగ్గరున్న ఫోటోలు, వీడియోలు బయట పెడతామంటూ విద్యార్థిని దగ్గర నుంచి డబ్బు గుంజారు. అక్కడితో ఆగకుండా బాధితురాలు గోల్డ్ చైన్, ఎంగేజ్మెంట్ రింగ్ కూడా లాక్కున్నారు. పదే డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధిత విద్యార్థిని సతమతమవుతుంది. మానసికంగా నలిగిపోయింది. వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుపోవాలని భావించింది. అయితే ఈ నెల 23న సొంతూరు నుంచి ఆమె తల్లి తిరుపతికి వచ్చింది. కూతురు తీవ్ర మానసిక ఒత్తిడితో ఉన్న విషయాన్ని గమనించిన తల్లి ఏం జరిగిందని ఆరా తీయడంతో బాధితురాలు బూరుమంది. తాను మోసపోయిన విషయాన్ని చెప్పడంతో కూతురుతో కలిసి ఆమె తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కృష్ణకిషోర్, ప్రణవకృష్ణ దంపతులను అరెస్ట్ చేశారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తిరుపతి రూరల్ సిఐ తమిత్ అహ్మద్ తెలిపారు. మరోవైపు తోటి విద్యార్థిని జీవితంతో వాడుకున్న ప్రణవకృష్ణను పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు.